ఓం నమో వాసుదేవాయ. జ్ఞానానికి ధర్మానికి దగ్గరయ్యే ప్రయాణంలో ప్రతి అడుగులో జీవిత సత్యాన్ని కనుగొనే ప్రయత్నమే నా ఈ ఆధ్యాత్మిక అన్వేషణ. ఈ 2026 సంవత్సరంలో నేను దర్శించిన 17వ పుణ్యక్షేత్రం గుడిమల్లంలో ఉన్న ఈ అత్యంత అద్భుతమైన శ్రీ పరశురామ దేవాలయం. దగ్గరగా చూస్తేనే కానీ తెలియని చారిత్రక లోతు, కళ్ళు చెదిరే శిల్పకళా వైభవం. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లంలో ఉంది. ఇక్కడి శివాలయం చరిత్రకు అందనంత పురాతనం. ఇక్కడ వెలసిన శివలింగం ఎందరో శాస్త్రవేత్తలకు అంతు చిక్కని బ్రహ్మ పదార్థం. ఇది పరశురామ క్షేత్రం. ఇక్కడ వెలసిన శివలింగం ప్రపంచంలోని మరే శివాలయంలోనూ లేని విధంగా మానవ లింగాకారంలో ఉంటుంది. పరశురాముడు తన తల్లి తలను నరికిన పాపానికి ఈ క్షేత్రంలో తపస్సు చేసి తన పాప ప్రక్షాళన చేసుకున్నాడన్నది స్థల పురాణం. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, ఎంతో మంది శాస్త్రవేత్తలు మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి చివరకు ఈ శివలింగం తయారు కాబడిన శిల ఏదైతే ఉందో అది ఈ భూ ప్రపంచానికి సంబంధించింది కాదు అని నిర్ధారించారు. ఈ ఆలయం అన్ని శివాలయాల్లాగా ఉండదు. దీని నిర్మాణమే చాలా ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. ఇందులోని శిల్ప సంపద అద్భుతంగా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం చుట్టుపక్కల ఎన్నో మానవాతీత సంఘటనలు జరిగినట్టుగా ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రం ఎన్నో అద్భుత విశేషాలకు నిలయం. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి ఈ క్షేత్రంలో పాతాళ గంగ పైకి వస్తుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుందో, మళ్ళీ ఎక్కడికి వెళుతుందో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేకపోతున్నారు. ఈ శివాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అన్నది స్థల పురాణం. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో ఎన్నో విచిత్రమైన మానవాతీత సంఘటనలు జరుగుతూ ఉంటాయని ఈ ఊరి ప్రజలు చెబుతూ ఉంటారు. గుడిమల్లంలోని శ్రీ పరశురామ దేవాలయ సందర్శన నా 2026 తీర్థయాత్రల్లో కేవలం 17వ మైలురాయి మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక మూలాలను గుర్తు చేసే ఈ గుడిమల్లం యాత్ర ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థవంతమైన మలుపుగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి చరిత్రను కళ్ళారా చూసి ఈ చారిత్రక వారసత్వపు శక్తిని అనుభూతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామ్ ప్రసాద్. ఓం నమః శివాయ.